పద్మాక్షి కండిషన్ ప్రకారంగా మహిని ఇంట్లో ఉంచమని అందరికీ ఆర్డర్ ఇస్తుంది. ఎవరు చెప్పినా ఇంట్లో నుంచి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఇక నుంచి నువ్వు ఇంట్లోనే ఉండాలా మహి, నేను చెప్తున్నాను కదా అని చెప్పేసి పద్మాక్షి మాటలకు అందరూ ఏకీభవిస్తారు. ఈలోపు అంబిక ఇదేంటి ప్రతిసారి ఇక వీళ్ళని కాపాడుకుంటూ వస్తూ ఉంది, అసలు ఇదేంటి అన్నట్టుగా అంబిక కోపంగా చూస్తూ ఉంటుంది. ఇక పండు తనకి రూమ్ చూపించరా, సరే అమ్మా అని చెప్పేసి వెంటనే రా అని చెప్పేసి తన రూమ్ని చూపిస్తాడు. ఇక రూమ్ని చూపించిన తర్వాత ఈలోపు వెంటనే ఏంటమ్మా ఇక మహిని ఇక్కడే ఉండమని చెప్పావు అని సహస్ర అంటుంది. అవునే, ఎందుకంటే ప్రతిసారి తనే కదా మన పిల్లల్ని విహారి గారిని కాపాడింది, అలాంటప్పుడు ఆ అమ్మాయి ఇక్కడ ఉంటేనే బాగుంటుందని అనిపించింది. అయినా ఒక ఆడపిల్ల అలా ఎక్కడ ఉంటుంది, కొన్ని రోజులు ఇక్కడే ఉండని అనే విధంగా అన్న తర్వాత వెంటనే ఇక బాబు చాలా బాధపడుకుంటూ బయట కూర్చుంటాడు. ఆ సమయంలో లక్ష్మి బాబుని చూసి బాధతో ఇక దగ్గరికి వచ్చేస్తుంది. ఏంటి నాన్న ఇలా ఆలోచిస్తూ కూర్చున్నావు అనేసరికి ఏం లేదండి, అప్పుడు బాధను చూసి నువ్వు ఎందుకు మనసులో బాధపడుతున్నావో నాకు బాగా తెలుసు, అమ్మ గురించి కదా, అమ్మ గురించి బెంగపడకు, ఎలాగైనా సరే అమ్మ నీ దగ్గరికి వస్తుంది, నేను మాటిస్తున్నాను అనేసరికి తన మాటలు విని చాలా మురిసిపోతూ ఉంటాడు. అప్పుడు వెంటనే లక్ష్మి తన మనసులో నా కొడుకును దగ్గర పెట్టుకొని నేను అమ్మ అని చెప్పే పరిస్థితి నాకు వచ్చింది అన్నట్టుగా బాధపడుతూ ఉంటుంది. ఈలోపు వెంటనే ఇక విహారి ఆఫీస్కి బయలుదేరుతూ ఉంటాడు. ఆ సమయంలో ఆఫీస్లో చేరిన అమ్మాయి మహి అని ఎవరికి తెలియదు కదా. వెంటనే ఇక మహి గురించి ఆల్మోస్ట్ తను పిఏ అని చెప్పేసి ఇంట్లో వాళ్ళకు చెప్పేస్తాడు. ఇంకేంది ఆఫీస్లో పిఏ కాబట్టి ఇప్పుడు మన ఇంట్లో తనుంటే సేఫ్టీ అని చెప్పేసి పద్మాక్షి వెంటనే నిర్ణయించుకొని చెప్తుందన్నమాట. ఇక ఈలోపు విహారి రెడీ ఆఫీస్కి బయలుదేరుతూ ఉంటాడు. ఆ టైంకు ఇక లక్ష్మి కూడా ఆఫీస్కి విహార్తో వెళ్ళాలని చెప్పేసి చకచక రెడీ హాల్లోకి వస్తుంది. బాస్ నేను కూడా మీతో పాటుగా ఆఫీస్కి వస్తాను. ఏంటి నువ్వు నాతో పాటుగా వస్తావా, అవసరం లేదు, క్యాబ్ బుక్ చేసుకొనిరా అనే విధంగా అంటుండగా అదేంటి బాస్ మీతో పాటుగా చేసేది అదే ఆఫీస్లో కదా అని అంటుండగా అవసరం లేదన్నాను కదా అనేసరికి ఆ టైంకి ఇక పద్మాక్షి వస్తుంది. ఏంటి మహి, ఏం లేదు మేడం, సార్ ఆఫీస్లోనే కదా నేను వర్క్ చేసేది, కాస్త లిఫ్ట్ ఇవ్వమని చెప్పేసి అన్నాను, ఆ మాత్రానికే సార్ అవసరం లేదు, క్యాబ్ బుక్ చేసుకొని రా అని చెప్పేసి అంటున్నాడు మేడం. ఏంటి విహారీ, తను నీ కాడ పిఏగా పనిచేస్తున్నాడు, పనిచేసినప్పుడు తనకి కనీసం ఇక రెస్పాండ్గా నువ్వే ఉండాలి కదా, ఇప్పుడు తను మన ఇంట్లో ఉంటుంది, అదే వేరే చోట ఉంటే తను ఇక విడిగా క్యాబ్ బుక్ చేసి వెళ్ళేది కదా, ఒకే ఆఫీస్లో ఇద్దరు వర్క్ చేస్తున్నారు కాబట్టి తనని కూడా తీసుకెళ్ళరా అని చెప్పేసి విహారితో పద్మాక్షి అంటుంది. సరేరా అని చెప్పేసి ఈ విధంగా అన్న తర్వాత థ్యాంక్ యూ మేడం అని చెప్పేసి విహారితో కలిసి వెళ్తూ ఉంటుంది. ఏంటమ్మా అని చెప్పేసి సహస్ర వస్తుంది. ఏం లేదమ్మా, మహి కూడా అదే ఆఫీస్లో పిఏగా చేస్తుంది కదా, ఇక వాడు తీసుకెళ్ళాన్ని అడిగితే తీసుకెళ్ళనని చెప్పేసి అంటున్నాడు. ఇక నేను చెప్పి పంపిస్తున్నాను, అయినా తను చాలా మంచిది కదమ్మా. అవును, తను చూస్తుంటే చాలా మంచిదానిలా ఉంది కాబట్టి ఇక ఆ రోజు విహాన్ని ఈరోజు ఇక బాబాని కాపాడింది కదా అని పద్మాక్షి అంటుంది. ఈలోపు అంబిక అన్ని మాటలు వింటుంది. ఇదేంటి మా అక్క ఇలా చేస్తుంది, అసలు ఆఫీస్లో అడుగు పెట్టడమే పెద్ద అంటే కావాలని చెప్పేసి దాన్ని ఎంకరేజ్ చేస్తూ మరి ఇంతలా సపోర్ట్ చేస్తుందేంటి, ఏదో ఒకటి చేయాలి, ఇలా చూస్తూ ఉంటే ఏదో అనర్థాలకు తొవ్వ తీసేలా ఉందే అని అంబిక అనుకుంటుంది. ఎలాగైనా నా కొడుకును రంగంలో దిస్తేనే కదా ప్రతి మాటకి ఫుల్ స్టాప్ పడుతుంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. ఈలోపు వెంటనే ఇక పక్కన కూర్చున్న మహిని విధంగా అంటాడు, అసలు నీకంత ధైర్యం రౌడీలను కొట్టేసి ఇక అంత ధైర్యం ఎలా ఉంది అని అంటుండగా, అంటే చిన్నప్పుడు నేను ఇలాంటి కర్రసాములు నేర్చుకున్నాను బాస్, అందుకే ఆ కర్రసామి ఈరోజు ఉపయోగపడింది, అయినా ఆ రోజు నువ్వు నన్ను కాపాడావు, ఈరోజు ఇక నా కూతుర్ని కాపాడావు కదా అలా అని చెప్పేసి అడుగుతున్నాను, అయినా కొన్ని వాటిలో కొన్నికి దగ్గర కావాలంటే ఇలాంటి చేయడం తప్పదు కదా ఏంటి, అదే బాస్ ఇలాంటి విద్యలు నేర్చుకోవడం ఏదో ఒక రోజు ఉపయోగపడుతుంది కదా అంటున్నాను అనే విధంగా అన్న తర్వాత బాస్ మీకు ఇక
అల్లం టీ అంటే చాలా ఇష్టం కదా అని హఠాత్తుగా అంటుంది. అవును, అల్లం టీ ఇక్కడ చాలా బాగుంటుంది బాస్. అవును, మర్చిపోయాను, నాకు అల్లం టీ అని ఇష్టమని నీకెవరు చెప్పారు? ఓ షట్, నేనిప్పుడు కనకమహాలక్ష్మిని కాదు కదా. అంటే బాస్, ఆ, ఎలా తెలుసంటే పొద్దున పండన్నయ్య చెప్పాడు, విహార్ బాబుకు అల్లం టీ అంటే బాగా ఇష్టం అని చెప్పేసి అన్నాడు. అలా ఉద్దేశించి అడుగుతున్నా. ఓహో, అల్లం టీ మాత్రం నాకు ఒక్కరే పెట్టించేవారు. వాళ్ళ చేత్తోనే తాగడం మర్చిపోయాను, వాళ్ళ చేత్తోనే తాగడం కూడా నేర్చుకున్నాను. కానీ ఇప్పుడు అల్లం టీ అంటేనే చాలా విరక్తి వస్తుంది. అంటే ఒకప్పుడు లక్ష్మి అల్లం టీ చాలా పెట్టించేదన్నమాట. ఆ అల్లం టీని గుర్తు చేసుకుంటూ బాధపడుతూ ఉంటారు. ఒకప్పుడు దాన్ని ఎంతలా ఇష్టపడ్డాను, ఇప్పుడు అంతలా అసహించుకుంటున్నాను అనేసరికి అప్పటికే మహికి అర్థమైపోతుంది. ఈలోపు వెంటనే ఇక ఆఫీస్కి బయలుదేరుతారు. అదే సమయానికి అంబిక కూడా ఆఫీస్కి బయలుదేరుతుంది. ఈలోపు చకచక ఇక ప్రాజెక్ట్ ప్రతి ఒక్కటి కంప్లీట్ చేస్తూ ఉంటుంది. ఆ టైంలో అంబిక ఇక మహి దగ్గరికి వస్తుంది. ఇక మహి దగ్గరికి వచ్చిన తర్వాత, ఏంటి ఇక నువ్వేనా కొత్తగా జాయిన్ అయ్యాను? అవును మేడం. ఓహో, పియగా జాయిన్ అయ్యావా? అవును, కొన్ని ఏదైనా డౌట్స్ ఉంటే నన్ను అడిగేసి. సరే మేడం అనే విధంగా తల ఊపుతూ ఉంటుంది. ఇక ఈలోపు దీని ఒక కంట కనిపెట్టుకుంటూ ఉండాలి. ఇది బాగా ముదురని తెలిసింది. ఎలాగైనా సరే ఇప్పుడు ఈ లెక్కలలో కొన్ని నిజాలు బయటపడితే మొదటికే మోసం వస్తుంది అన్నట్టుగా అంబిక ఆలోచిస్తూ ఉంటుంది. ఆఫీస్ అయిపోతుంది, అందరూ కలిసి ఇంటికి వెళ్ళిపోతారు. తెల్లారితే రాఖీ పండుగ. రాఖీ పండుగ నాడు ఇక ఇంట్లో వాళ్ళందరూ కలిసి బట్టలు హడావిడి చేసుకుంటూ ఉంటారు. ఆ టైంలో ఇటు చూస్తే ఇక క్రిష్ మాత్రం బాధపడుతూ ఇక ఆలోచిస్తూ కూర్చుంటారు. ఇక్కడ సిరి కూడా ఉంటుంది. వెంటనే ఆ టైంలో సిరి కూడా, క్రిష్ ఇద్దరు అన్న చెల్లెళ్ళు కదా, వీళ్ళిద్దరు చేతంబడి ఇక రాఖీ కట్టిస్తే ఎలా ఉంటుంది అన్నట్టుగా లక్ష్మికి తాటొస్తుంది. ఈలోపు వెంటనే ఇక అలా ఇద్దరు కూర్చుని బాధపడుతూ ఉంటారు. ఇక క్రిష్, నీకు చెల్లెలేదు, నాకు అన్నయ్య లేడు. ఈరోజు రాఖీ పండుగ, అందరూ మా స్కూళ్ళల్లో గ్రాండ్గా సెలబ్రేషన్ చేసుకున్నారు, కానీ నాకు మాత్రం అన్నయ్య లేడు అని ఇద్దరు కలిసి బాధపడుతూ ఉంటారు. అది తెలుసుకొని వెంటనే ఇక కనకమహాలక్ష్మి, ఎందుకు ఇద్దరు కలిసి బాధపడుతున్నారు అని అడుగుతుండగా, ఏం లేదంటే ఇటు క్రిష్కి చెల్లెలేదు, అటు నాకు అన్నయ్య లేదు, అందుకే చాలా గిల్టీగా ఉంది. ఈరోజు రాఖీ పండుగ కదా, పండన్నయ్య అని చెప్పేసి పిలిపిస్తుంది. ఏంటమ్మా మహి? ఏం లేదన్నయ్య, కొంచెం స్వీట్ తీసుకునిరా. సరే అమ్మా అని చెప్పేసి స్వీట్ కుంకుమ పట్టుకొని వస్తాడు. ఇప్పుడు మీరిద్దరు ఇలా కూర్చోండి. ఎందుకంటే చెప్పాను కదా, కూర్చోండి. ఇప్పుడు నీకు చెల్లి దొరికింది, నీకు అన్నయ్య దొరికారు. ఇప్పుడు రాఖీ పండుగ ఇక నుంచి మీరు ఇలాగే సెలబ్రేషన్ చేసుకోవాలి. అంటే నువ్వు ఇప్పుడు క్రిష్కి చేతికి రాఖీ కట్టాలి, ఇక నుంచి తను నీకు అన్నయ్య అవుతాడు. ఏంటి నిజమా అని చెప్పేసి ఇక రాఖీ పండుగ అనుకోకుండా రక్త సంబంధం దగ్గర చేసిన ఆ కనకమహాలక్ష్మి ఇద్దరిని కలిపి ఇక సిరి చేత క్రిష్కి రాఖీ కట్టిస్తుంది. రాఖీ కట్టించిన తర్వాత చాలా మురిసిపోతూ ఉంటుంది. అంటే ఇక్కడ నుంచి క్రిష్ నాకు అన్నయ్య అవుతాడనమాట అని చెప్పేసి ఇక ఇద్దరు చాలా సంతోషపడుతూ ఉంటారు. చేతికి రాఖీ కట్టించిన తర్వాత ఇక క్రిష్కి ఒక చెల్లి దొరికిందని మనసులో సంతోషపడుతూ ఉంటుంది కనకమహాలక్ష్మి. ఇక కట్టిన తర్వాత ఒకరికొకరు స్వీట్ నోట్లో పెట్టుకుంటూ ఉంటారు. ఇక అన్నయ్య నాకు గిఫ్ట్ కొనియాలి. సరే సిరి, ఎలాగైనా సరే నీ గిఫ్ట్ కొనిస్తానని చెప్పేసి అంటూ ఉంటాడు క్రిష్.